శ్రీరామ్. ఈ భీమ్గల్ మార్కెట్ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇక్కడ సరైన కూరగాయల మార్కెట్ అమ్ముకునే వాళ్ళకు ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న అకస్మాత్తుగా వర్షం వచ్చినా వాళ్ళు వర్షంకు నాంతూ ఎండకు ఎండుతూ త్వరగా ఈ మార్కెట్ కంప్లీట్ చేసి అందులోకి పంపిస్తే వాళ్ళకు కొద్దిగా నీడ గూడు ఉంటుందని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా ఈ పిసిసి గారు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా హామీ ఇచ్చారు. మన ఎలక్షన్ టైంలో వారు అది త్వరగా కంప్లీట్ చేస్తా అని కూడా హామీ ఇచ్చారు. అది అతి త్వరలో కంప్లీట్ చేసి వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తే ఈ ఎండకు ఈ రోడ్డు ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ తొలగి వాళ్ళొక సెట్ అయిపోతుందని చెప్పేసి మేము భీమ్గల్ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. ఈ అధికారులకు కానీ ఈ రాజకీయ మన అధికార పార్టీ వాళ్ళకు మేము ఎందుకంటే ఈ త్వరగా ఏదైతే తీసుకునేది ఉన్న నిర్ణయం మీరు త్వరగా తీసుకొని ఎన్ని రోజులు 2 సంవత్సరాల వృధా అయిపోయింది సమయం, ఇక్కడైనా కొంత తొందరగా అది కంప్లీట్ చేసి వీళ్ళని షిఫ్ట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం భీమ్గల్ ప్రజల తరఫున. నీళ్లు లేవు, బాత్రూంలో నీళ్లు అసలు లేవు, బాత్రూమ్ పోదామన్నది వాటర్ తాగలుసుకోలేవు, ఎండలు ఎండుతున్నాయి, ఇట్లా కూరగాయలు మాడిపోతున్నాయి, వాటర్ లేవు, నీళ్లు తాగడానికన్నా మంచిగా వాటర్ లేవు. మేము 11 ఏళ్ళకి కూడా పొద్దున కూడా ఏం వచ్చి పొద్దున కూడా ఎండలే ఎండని మొత్తం ఎండ కొడుతుంది, చెట్లు లేవు, నీళ్లు లేవు, బాత్రూమ్ కూడా సరిగ్గా లేవు, మార్కెట్ బాగా ఇబ్బంది అవుతుంది, పోవడానికి అస్తలేదు కూరగాయలు. కానీ మాకు మళ్ళీ నచ్చేదాకా కూర్చుందామన్నా ఎండకు బాగా ఇబ్బంది అవుతుంది. మార్కెట్ కొంచెం మంచిగా కావాలి, నీడ ఉంటే కొంచెం మాకేం కాదు. నీళ్లు లేవు, మనం తెచ్చుకున్న నీళ్ళు బాటిల్ ఎంతసేపు సరిపోతే సరిపోదు, ఏ వసతి లేవు.